శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరూ కూడా సూర్యగ్రహణం వస్తుందట అని అంటూ ఉన్నారు. అయితే సూర్యగ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అని మన భారత కొలమాన ప్రకారము ఏ టైంలో ఉంటుంది, అసలు ఎక్కడెక్కడ కనిపిస్తుంది, ఏమిటి సంగతి అనే విషయాన్ని ఒక్కసారి మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఏ విషయంలోని కూడా భయ ఆందోళనలకి మీరు గురి కావద్దు. కారణం మనకి భారతదేశంలో కనిపించే అవకాశాలు లేవు. అందువలన ఆ విషయాన్ని ఫస్టే క్లారిటీ ఇస్తున్నాను. అయితే మరి మన భారతీయులు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు మన వాళ్ళ ద్వారా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వారందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఈ యొక్క ఏ దేశాల వాళ్ళకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని గ్రహించి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియపరచుకోవడానికి ఒక అవగాహన నిమిత్తం ఇది చేయడం జరుగుతుంది వీడియో. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 8వ తారీఖు అంటే ఉగాదికి ముందు రోజున అమావాస్య మనందరికీ తెలుసు. సూర్యగ్రహణం ఆ రోజు ఉంది అన్నారు. అంటే ఎప్పుడు ఉంది? రాత్రి వేళ ఉంది. మరి రాత్రి వేళ మనకు సూర్యభగవానుడు దర్శనం ఉండదు కదా. మరి అయితే సూర్యభగవానుడు లోకానికి అంతటికీ కూడా సూర్యభగవానుడు ఒక్కడే కదా. మరి అందు గురించి శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అన్న సూర్యనారాయణని నారాయణ స్వరూపంగా ప్రత్యక్ష దైవంగా మనం పూజిస్తాం. కాబట్టి ఆ సూర్యభగవానుడు మన వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా సూర్యగ్రహణం గురించి ఎంత లాంగ్ టైంలో ఉంది అన్నది వాళ్ళ యొక్క అక్కడ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని వాళ్ళు కాలిక్యులేషన్ చేసుకుంటారు. మన ఇండియా టైంని మనం ఇక్కడ మెన్షన్ చేసేసుకుందాం. సరే, ఆలోచిస్తే ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే కనుక అమెరికా, అంటే దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఈ 2 అమెరికాల్లో. ఆ తర్వాత కెనడాలో కనిపిస్తుంది. ఆ తర్వాత నైరుతి యూరప్లో కనిపిస్తుంది. అయితే నైరుతి యూరప్లో కనిపిస్తుంది. తర్వాత ఆర్కిటిక్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. తూర్పు ఆసియా ప్రాంతంలో కనిపిస్తుంది. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాల్లో కనిపిస్తుంది. పసిఫిక్ మహాసముద్రం మీద కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా మనకి అవసరం లేనటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా మన వాళ్ళు అక్కడ ఉంటే జాగ్రత్త పడతారు అనే విధానంలో మనం ఈ వీడియో చేస్తున్నాం. భారతదేశంలో ఏ విధంగానే కూడా కనిపించే అవకాశం లేదు. ఆ తర్వాత వేళలు కూడా చూసుకోండి. సమయం రాత్రి, అంటే 8వ తారీఖున రాత్రి 9:12 సోమవారం నాడు రాత్రి 9:12 ఈ యొక్క సంపూర్ణ సూర్యగ్రహణం, అతి పెద్ద గ్రహణం. 50 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఇంత పెద్ద గ్రహణం, ఇంత లాంగ్ టైము ఎప్పుడు లేదట. అందువల్ల అంత టైములో మనకి అంటే కాస్త ఇంచుమించు 4:39 వరకు ఉంటుందట. అంటే లాంగ్ టైమే కదా. అయితే ఏంటంటే ఈ సుదీర్ఘ సూర్యగ్రహణం కనిపించే దేశాల్లో మన వాళ్ళు ఉంటే కాస్త జాగ్రత్త అని చెప్పండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి పట్టు స్నానం చేయాలంటే విడుపు స్నానం మనకు కనిపించదురా భగవంతుడా అని మనం మొత్తుకుంటుంటే ఇక పట్టు స్నానం విడుపు స్నానం ఆయా దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే మరి ఎప్పుడు విడుస్తుంది అంటే కనుక సోమవారం రాత్రి మనకి 9:12 ప్రారంభమైనటువంటి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం రాత్రి 1:25 అంటే తెల్లవారితే మంగళవారం నాడు విడుస్తుంది. ఆ విషయాన్ని మన పిల్లలకి ఈ వీడియో ద్వారా తెలియపరచండి. తర్వాత ఏంటంటే పట్టు స్నానం, విడుపు స్నానం, సూతక స్నానం ఇవన్నీ కూడా ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, మనకి మాత్రం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కనుక ఉగాది పూట ఎలాగ అభ్యంగన స్నానమే చేస్తాం కదా, దానితో పాటు ఇది ఈ గ్రహణ స్నానం కలిసి వచ్చిందనుకోండి, అంతే. అంతకన్నా ఏం భయపడపాకండి. రాత్రి వేళ కాబట్టి గర్భిణీ స్త్రీలు ఏ విధంగాని ధైర్యంగా సంతోషంగా ఉండండి. అంతేగాని ఏ విధమైన భయం లేదు, భయభ్రాంతులు కావద్దు. మీరు అస్సలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోక్కర్లా. హ్యాపీగా పడుకోండి, ఆలోచనే అక్కర్లా. చక్కగా దైవనామస్మరణ చేసుకుంటూ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అని అనుకుంటూ ఆ యొక్క ప్రహ్లాద కుమారుడు ఎలా అయితే పుట్టాడో నారాయణ నామస్మరణతో అలాంటి పుత్రుడు పుట్టాలని తలుచుకుంటూ ఏ దేశంలో ఈ యొక్క దేశాల్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే ఆ యొక్క జాగ్రత్తలు తీసుకుని కదలకుండా ఉండి చక్కగా కడుపు మీద చేయి వేసుకుని శ్రీ మహావిష్ణువుని స్మరించండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మన భారతదేశంలో కనపడటం లేదు కాబట్టి మనకి అంత భయం లేదు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం,
సరే, కనిపించే దేశాల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రోగిష్టి వాళ్ళు, వృద్ధులు, తర్వాత ఏమిటంటే పిల్లలు అయితే గనక విడుపు స్నానం, పట్టు స్నానం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రహణ ప్రమాణానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. కాస్త విభూది నుదుటికి రాసుకుంటే అది విభూతి స్నానం అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తెల్లవారు కూడా చలి దేశాలు ఉన్నాయి, వేడి దేశాలు ఉన్నాయి, రకరకాల దేశాల వాళ్ళకి ఈ గ్రహణం పడుతుంది కాబట్టి మీరు ఆ కాలానుగుణంగా మీరు తీసుకోండి జాగ్రత్తలు. గర్భిణీ స్త్రీలు యథావిధిగా చక్కగా ముందే గ్రహణం 9-12 నిమిషాలు భారత కాలమానం. అక్కడ మీరు ఒక 2 గంటల ముందే మీ ఆహార వ్యవహారాన్ని పూర్తి చేసుకొని చక్కగా నిద్రించండి. అయిపోయిన తర్వాత లేచి మీ యొక్క కాలకృత్యాలకి 4 గంటలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆయా దేశాల్లో ఉన్నవాళ్ళు, మన దేశంలో ఉన్న వాళ్ళకి ఏం పర్వాలేదు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే సూతక స్నానం, పట్టు స్నానం, విడుపు స్నానం, మంత్రాలు ఉంటే జపాలు చేసుకోవాలా, తప్పనిసరిగా చేసుకోండి, మంచిదేగా. ఎక్కడ పట్టినా కూడా సూర్యభగవానుడే కదా నేను పట్టు స్నానం చేస్తాను, నువ్వు చెయ్యవయ్యా అయితే రాత్రి 9-12 నిమిషాలకు చెయ్యి. చక్కగా 1:25 వరకు కూర్చొని మంత్రోపాసన చేసుకుంటే మననాత్ త్రాయతే మంత్ర అన్నారు. గాయత్రి మంత్రం లాంటివి ఉపాసన ఉన్నవాళ్ళు చేసుకుంటామనుకునే ఓపిక ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. కానీ బలవంతంగానే మనకి ఏమీ కూడా గ్రహణ భయం లేదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. చక్కగా గ్రహణానంతరము మనము చక్కగా మర్నాడు ప్రొద్దుటే మనకు కావాల్సింది ఒక్కటేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కనుక దైవనామస్మరణ, తలస్నానం చేసుకోవడం. శ్రీమాత్రే నమః.